యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ అనే కంటే పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అంటే బెటర్ ఏమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ కీలక విషయాలు బయటకొస్తున్నాయి. జ్యోతి వాట్సాప్ చాట్ ను డీకోడ్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అధికారులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. తన ఫాలోవర్స్ తో నిత్యం టచ్ లో ఉండి అనేక లొకేషన్స్ లో చక్కర్లు కొట్టే జ్యోతి మల్హోత్రాతో పాక్ ఐఎస్ఐకి పనేంటి అనుకుంటున్నారంట. కానీ ఆమె వాట్సాప్ చాట్ చూసిన అధికారులకు ఆమెకు పెద్ద టాస్క్ అప్పగించారని తెలుస్తోంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పనిచేస్తున్న ఇండియన్ అండర్ కవర్ ఏజెంట్స్ గురించి ఆరా తీసే పనిని ఆమెకు అప్పగించారని తెలుస్తోంది. ఆమె వాట్సాప్ చాట్ లో దీనికి సంబంధించిన అనేక విషయాలు బయటపడ్డాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు ఏ విధంగా విచారణ జరుగుతోంది? విచారణలో వాట్సాప్ చాట్ ద్వారా కీలకమైన విషయాలు తెలిసినట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి వివరాలేంటి? రైట్ రేఖ, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అదుపులో తీసుకుని ప్రజెంట్ ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తుంది. నిన్న సుదీర్ఘంగా 7 గంటల పాటు ఎన్ఐఏ అధికారులు ఐబీ ఇద్దరు కూడా సంయుక్తంగా జ్యోతి మల్హోత్రాను విచారిస్తూ ఉన్నారు. పాకిస్తాన్తో ఉన్న లింకులేంటి, పాకిస్తాన్కు ఇప్పటివరకు ఎంత మేరకు సమాచారం అందించారు, ఇటు ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో పెహల్గాం దాడి జరిగిన తర్వాతి రోజు ఉదయం కేక్ కటింగ్ సమయంలో ఏం జరిగింది అనే అంశాలపై ప్రధానంగా కీలక విషయాలను కూడా ఐఎస్ఐ ఏజెంట్లకు ఇచ్చిన సమాచారం మొత్తం అంతా కూడా కీలక సమాచారాన్ని అంతా కూడా ఎన్ఐఏ దర్యాప్తులో భాగంగా కీలక విషయాలను వారి నుంచి జ్యోతి మల్హోత్రా నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏదైతే పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఎవరెవరిని కలిశారు, మరోవైపు అక్కడ ఉన్న సందర్భంలో ఎక్కడెక్కడ వీడియోస్ తీశారు, ఇక్కడ మరోవైపు భారత్కు సంబంధించిన కాశ్మీర్ లోయలో ఉన్న సైనిక స్థావరాలకు సంబంధించి S-400 కానీ S-125 సంబంధించిన ఈ క్షిపణులకు సంబంధించిన స్థావరం అనేది అక్కడే ఇవన్నీ కూడా అక్కడే మోహరించి ఉంటాయి. అక్కడ కూడా వీడియోస్ తీసి ఈ సున్నితమైన ప్రాంతాల్లో కాజీగుండ్ అనే ఒక ప్రాంతం ఏదైతే ఉందో అది నేషనల్ హైవే ప్రాంతం మీదుగా వెళ్తూ ఉంటుందో అక్కడే వాహనాలు ఇటు మిలిటరీకి సంబంధించిన భద్రతా బలగాలకు సంబంధించిన వాహనాల రాకపోకలు తరలింపు అంతా కూడా అక్కడే జరుగుతూ ఉంటుంది. ఆ వీడియోస్ కూడా అక్కడ ఉన్న సమాచారం కూడా ఐఎస్ఐ ఏజెంట్లకు జ్యోతి మల్హోత్రా సమర్పించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే జ్యోతి మల్హోత్రా నుంచి ఫోన్స్, తన దగ్గర ఉన్న వీడియోస్ కానీ స్నాప్చాట్స్, వాట్సాప్ చాట్, అలాగే మెటా డేటా ఇదంతా కూడా సేకరించారు. దానిలో ఉన్న ఆధారాల మేరకు జ్యోతి మల్హోత్రాను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఐఎస్ఐ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రధానంగా ఇక్కడున్న భద్రతా అధికారుల గురించి, సైనిక స్థావరాల గురించి, సరిహద్దు వివరాల గురించి పదే పదే అడుగుతున్న ఆడియోస్ సంబంధించిన వివరాలు కూడా ఎన్ఐఏ దర్యాప్తు బృందం, దర్యాప్తు సంస్థ జ్యోతి మల్హోత్రా నుంచి సేకరించారు, స్వాధీనం చేసుకున్నారు. అనేక కీలక ఆధారాలను ఎప్పటికప్పుడు ఎన్ఐఏ అధికారులు జ్యోతి మల్హోత్రా నుంచి, ఏదైతే జ్యోతి మల్హోత్రాను మొదట ఇటు హర్యానాలో అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి తన దుస్తులు, వస్త్రాలు తీసుకుని అక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళిపోయింది అనేది ప్రధానంగా వారి తండ్రి హరీష్ మల్హోత్రా చెప్తున్నారు. తను పోలీసులు తన కుమార్తెను అరెస్ట్ చేసినట్లు చెప్పారు తప్ప తన కుమార్తె ఏం జరిగింది, ఏంటి, ఎక్కడికి వెళ్ళాను, ఎన్ని రోజులు ఎక్కడున్నాను అనేది కూడా ఎప్పుడు చెప్పలేదు. కేవలం ఢిల్లీ వెళ్తున్నాను మాత్రమే చెప్పింది. పాకిస్తాన్ విషయం ఎప్పుడు కూడా ప్రస్తావనకు రాలేదు. ఇంట్లో కూడా వీడియోస్ చేస్తూ ఉండేది. ఇంటికి తన స్నేహితులు అనేవారు ఎవరు వచ్చేవారు కాదు, తను ఇంట్లో వీడియోలు చేసుకునేది మాత్రమే అనేది కూడా ప్రధానంగా హరీష్ మల్హోత్రా, జ్యోతి మల్హోత్రా తండ్రి హరీష్ మల్హోత్రా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే కీలక ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలను కూడా అతను కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి మల్హోత్రా తండ్రి ఇంత వ్యవహారం నడిపిన తన కుమార్తె అనేది తనకు తెలియదు అంటూ కూడా విచారణ అధికారుల వద్ద విచారణకు నేను సహకరిస్తాననేది కూడా అతను కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తున్నారు. మరోవైపు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా జ్యోతి మల్హోత్రా అరెస్టుకు సంబంధించి, విచారణకు సంబంధించి కూడా తన తండ్రి జ్యోతి మల్హోత్రా తండ్రి కూడా సహకరించారనేది కూడా హర్యానా పోలీసులు చెప్తున్నారు. ఏదైతే వాట్సాప్ చాట్ను డీకోడ్ చేస్తున్న అధికారులు దాని నుంచి కీలక ఏదైతే డానిష్తో చాట్ చేసిన వాట్సాప్ చాట్ అంతా కూడా డిలీట్ చేసిన నేపథ్యంలో అదంతా కూడా రికవరీ చేసే పనిలో అయితే హర్యానా పోలీసులు, ఎన్ఐఏ బృందం అయితే నిమగ్నమైంది. ఏదైతే ఎవరెవరితో చాటింగ్ చేసి డిలీట్ చేశారు మెయిన్ అంశాలకు సంబంధించి, కీలక అంశాలు అయితే సున్నితమైన అంశాలకు సంబంధించి కూడా చాటింగ్ చేసి డిలీట్ చేయడం, దీనికి సంబంధించి కూడా రికవరీ చేసే పనిలో అయితే ఎన్ఐఏ ఉంది. ఏ అంశాలను డిలీట్ చేశారనేది కూడా జ్యోతి మల్హోత్రాను ప్రశ్నించిన నేపథ్యంలో కొన్ని పొంతలలేని సమాధానాలు చెప్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కానీ కీలక ఆధారాలన్నీ కూడా ఎప్పటికప్పుడు భారత్కు సంబంధించిన సైనిక స్థావరాలు కానీ భద్రతా బలగాలు ఎక్కడెక్కడ మోహరించి ఉంటాయి, ఎప్పుడు ఏ టైంలో వారు
రాకపోకలు కొనసాగిస్తుంటారు. మరోవైపు తరలింపులు అంటే వారు డ్యూటీలో భాగంగా సిఆర్పీ బలగాలు కానీ మరోవైపు భద్రతా బలగాలు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి డ్యూటీలో భాగంగా తరలి వెళ్తుంటారు. వారిని అందరూ కూడా వాహనాల ద్వారా తరలిస్తూ ఉంటారు. ఆ తరలింపు కార్యక్రమం ఏ సమయంలో ఉంటుంది, తర్వాత షెడ్యూల్ ముగిసిన తర్వాత మరో నెక్స్ట్ డ్యూటీ షెడ్యూల్ వారు ఏ టైంలో వెళ్తారు, ఈ అంశాలు కూడా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ షెడ్యూల్ అంతా కూడా జ్యోతి మల్హోత్రా ఇటు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్ఐఏ, ఐబీ, హర్యానా పోలీసులు ముగ్గురు కూడా జ్యోతి మల్హోత్రాను విచారిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా ట్రావెల్ హిస్టరీ అంతా కూడా సేకరించారు. ఈ ట్రావెల్ హిస్టరీలో భాగంగా జ్యోతి మల్హోత్రాతో ఎవరెవరు ప్రయాణం చేశారు, ఎవరెవరితో ఎక్కువగా జ్యోతి మల్హోత్రా వీడియోస్ చేసింది, ఎక్కడెక్కడ ఎక్కువ పర్యటించింది, ఏంటి అనే అంశాలపై కూడా ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఎక్కువగా ఎవరితో ఫోన్లో మాట్లాడింది, మరి ముఖ్యంగా ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ హ్యాండ్లర్స్ ఎక్కువగా భారత్లో కూడా ఉన్న నేపథ్యంలో వారికి ఇటు జ్యోతితో పాటు ఎవరైతే అరెస్ట్ అయ్యారో 5గురు వారిలో కొంతమంది కూడా టచ్లో ఉండి వారందరికీ ఈ అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవారు అనేది కూడా ఎన్ఐఏ గుర్తించింది. మరికొంతమంది జ్యోతి మల్హోత్రాతో పాటు అరెస్ట్ అయిన 5గురితో పాటు మొత్తం 6గురు అరెస్ట్ అయిన నేపథ్యంలో వారితో పాటు మరో కొంతమంది వ్యాపారస్తులు, మరోవైపు సాధారణ కూలీలు, దినసరి కూలీలు కూడా అరెస్ట్ అయ్యారు. వారి నుంచి కూడా కీలక సమాచారం అయితే సేకరిస్తున్నారు. అంటే భారత్కు సంబంధించిన సమాచారం ఎంత సమాచారం మెరుగైన సమాచారం అందిస్తే అంత అమౌంట్ అనేది వారికి డబ్బులు రూపంలో ముట్టజెప్పే విధంగా కూడా కొంత వారితో ఒప్పందం కుదిరింది. దానిలో భాగంగానే వారందరికీ కూడా సమాచారం ఇవ్వడం, దానికి తగ్గట్టుగా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికీ ఎన్ఐఏ వద్ద ఆధారాలు కానీ ఇటు పోలీసుల వద్ద ఉన్న ఆధారాల మేరకు వారందరూ కూడా అదుపులో తీసుకునే నేపథ్యంలో అంటే పాకిస్తాన్కి సంబంధించిన స్పై ఎవరైతే ఉన్నారో, గూఢచర్యలు ఎవరైతే ఉన్నారో, గూఢచర్యం కేసులు ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారు కానీ మరొక స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో వారందరికీ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తం వారి దగ్గర ఉన్న ఆధారాల మేరకు ఎన్ఐఏ కానీ మరొక ఐబీ, ఇటు పోలీసులు, ఆ రాష్ట్రాలకు సంబంధించిన పోలీసుల సహకారంతో ఎప్పటికప్పుడు అటువంటి వారిపై నిఘా నేత్రంతో డేక కన్ను వేస్తూ ఎక్కడా కూడా ఎటువంటి అనుమానాలు ఉన్నా అటువంటి వారిని అదుపులో తీసుకుని విచారించడం, వారిని వారి కుటుంబ సభ్యులు, వారి సహచరులు కానీ వారి ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా కానీ పాకిస్తాన్కి సహాయం చేసే విధంగా ఎవరు వ్యవహరించిన అటువంటి వారిని అందరూ కూడా అదుపులో తీసుకుని విచారించడం, వారి నుంచి సమాచారం రాబట్టడం, వారికి ఎవరు డబ్బులు సమకూరుస్తున్నారు, ఎవరైతే ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఉందో జ్యోతి మల్హోత్రాకు ఈ ట్రావెలింగ్ సంబంధించి కానీ ఇతర కార్యక్రమాలకు సంబంధించి అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన జ్యోతి మల్హోత్రా వీడియోస్ చేయడం ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, తను మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ మరో ఇతర దేశాలకు తిరగడానికి కానీ మరియు 5 స్టార్ హోటల్లో ఉన్నప్పుడు కానీ ఈ స్టార్ హోటల్స్లో ఉన్న సమయంలో కానీ లగ్జరీ కార్స్లో తిరగడానికి వచ్చిన సొమ్ము, ఈ డబ్బంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఈ అమౌంట్ అంతా సమకూరుస్తున్నారు అనే కోణంలో కూడా మొత్తం ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తుంది. అంటే ఒక యూట్యూబర్ ఏదైతే 2018లో తను ట్రావెల్ విత్ జో అనే ఒక యూట్యూబ్ను లాంచ్ చేయడం, అప్పటి నుంచి ఊర్లన్నీ కూడా రాష్ట్రాలన్నీ తిరుగుతూ యూట్యూబ్స్ వీడియోస్ వ్లాగ్స్ చేసి తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దాని ద్వారా కొంత ఆదాయం వస్తున్నప్పటికీ కూడా 2023లో ఎప్పుడైతే పాకిస్తాన్ వెళ్ళిందో అక్కడ పరిచయాలు ఎక్కువగా పెరగడం, ప్రముఖులు కానీ ఇటు పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్, మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తెతో మాట్లాడడం, ఇలా ప్రముఖ నేతలు కానీ ప్రముఖులందరితో కూడా సత్సంబంధాలు పెంచుకోవడం, పరిచయాలు పెంచుకుని ఫోన్లో కాంటాక్ట్స్లో ఉండడం, ఆ సందర్భంలోనే డానిష్ ఐఎస్ఐ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో డానిష్తో మాట్లాడడం, తను అక్కడ పాకిస్తాన్లో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఢిల్లీ వచ్చిన తర్వాత కూడా వారు కాంటాక్ట్లు ఉండడం, ఇక్కడ ఢిల్లీలోని ఏదైతే ఢిల్లీ పాకిస్తాన్ ఎంబసీ ఏదైతుందో పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న ఒక అలీ అక్సన్ అనే మరొక వ్యక్తిని పరిచయం చేయడం, అతను ఏదైతే పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత రోజు ఉదయం సమయంలోనే కేక్ తీసుకొచ్చి సంబరాలు చేసుకునేందుకు వారందరూ ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ ఆ రోజు ఉదయమే మీడియా అంతా కూడా మోహరించి అక్కడ ఉన్న నేపథ్యంలో వారందరూ ప్రశ్నించిన నేపథ్యంలో ఎటువంటి సమాధానం చెప్పకుండా కేక్ తీసుకుని ఎంబసీలోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో కూడా ఏదైతే ఇటు కేక్ తీసుకెళ్లిన వ్యక్తి మరోవైపు జ్యోతి మల్హోత్రా ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటు ఇఫ్తార్ విందులో పాల్గొన్న సందర్భంలో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కానీ ఇటు డానిష్ ఏదైతే వాటిని పరిచయం చేసిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న సమాచారం అంతా కూడా అతని ద్వారా అటు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు చేరవేసే విధంగా కూడా ఇక్కడ సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ భారత్కు సంబంధించిన కీలక ఆధారాలన్నీ కూడా జ్యోతి మల్హోత్రా రూపంలో ఎక్కడి నుంచి వారు తీసుకుంటూ ఉన్నారు. అంటే ఎందుకు జ్యోతి మల్హోత్రా ఈ విధంగా చేయాల్సి వచ్చిందనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏమైనా భయపెట్టి తన నుంచి సమాచారం సేకరిస్తున్నారా, ఇంకా ఇంటర్నల్గా ఏమైనా అంతర్గత సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఆ సమస్యలను తనకు చూపించి భయపెట్టే విధంగా కూడా భారత్కు సంబంధించిన రహస్యాలని కూడా పాకిస్తాన్ తీసుకుంటుందనే కోణంలో కూడా ఎన్ఐఏ అలాగే ఐబీ హర్యానా పోలీసులు ముగ్గురు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు తను అక్కడ వెళ్ళి నెలల తరబడి అక్కడ ఉండటం, మరోవైపు ఇటు పంజాబ్లోని వైశాఖి ఒక ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో ఆ ఫెస్టివల్ సందర్భంగా 2023లో వెళ్ళారని చెప్తున్నారు. మళ్ళీ తర్వాత 2024లో కూడా ఏప్రిల్ నెలలో అక్కడే 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అక్కడే మఖం వేసి అక్కడున్న ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని యూట్యూబర్గా
తను పాకిస్తాన్కు సహకరించే విధంగా వీడియోలు చేయాలని, అక్కడున్న ఆచార సాంప్రదాయాలు కానీ, పాకిస్తాన్ పర్యాటక ప్రాంతాలకు సంబంధించి కానీ, ఇక్కడున్న ప్రజల గురించి, జీవన విధానాల గురించి ఇక్కడ వీడియోస్ చేయాలని తను కోరినట్లుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగా ఎక్కువగా పాకిస్తాన్ వీడియోలు కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, మరోవైపు భారత్కు సంబంధించిన అనేక అంశాలు కూడా వారికి చేరవేయడం, మరి ముఖ్యంగా అంటే కొన్ని వీడియోల రూపంలో సమాచారం కూడా ఇచ్చినట్లుగానే ప్రధానంగా అర్థమవుతుంది. పెహల్గాంలో జనవరిలో తాను వెళ్ళడం, అక్కడ ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ అని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అనేక రైల్వే స్టేషన్లకు సంబంధించి సమాచారం అంటే ఇండైరెక్ట్గా కొంత సమాచారం ఇచ్చినట్లనే ప్రధానంగా ఆ వీడియోస్ని బట్టి అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వీడియోస్ చేయడం, ఆ వీడియోస్ బ్యాక్గ్రౌండ్లో కూడా కొన్ని కీలక విషయాలు కూడా పాకిస్తాన్కు అర్థమయ్యే విధంగా కూడా అక్కడున్న మొత్తం సీన్ అంతా కూడా చూపించే విధంగా అక్కడ సిచ్యువేషన్ అంతా చూపించే విధంగా వీడియోస్ చేయడం కూడా జ్యోతి మల్హోత్రా చేసింది. అనేక కీలక ప్రాంతాల్లో ఇటు పెహల్గాం పరిసర ప్రాంతాలు, కాశ్మీర్లోకి పర్యటించడం, కాశ్మీర్లో ఇది సైనిక స్థావరాలు ఏవైతే ఉంటాయో సైనిక స్థావరాలకు సంబంధించిన కీలక సమాచారం వీడియోల రూపంలో దగ్గరికి వెళ్ళి మరి ఏదైతే సైనిక సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దు ప్రాంతాలు ఈ S-400, S-125 మోహరించి ఉన్న ఆ ప్రాంతాలు ఏవైతే స్థావరాలు అక్కడి వరకు వెళ్ళి కూడా వీడియోలు తీయడం, ఆ సున్నితమైన ప్రాంతాలు వీడియోలు తీసి వారికి తెలిసే విధంగా కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏ విధంగా దాడి చేస్తే బాగుంటుంది అనే ప్రణాళికను బద్ధంగా మొత్తం కూడా కీలక ఆధారాలని కూడా కీలక సమాచారాన్ని అంతా కూడా జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు చేరవేసింది అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు ఏదైతే NIA, IB దర్యాప్తు చేస్తుందో ఆ దర్యాప్తులో కీలక విషయాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తన దగ్గర ఉన్న డేటా ఆధారంగా మొత్తం అంతా కూడా రికవరీ చేసుకున్నారు. కొన్ని డిలీట్ చేసిన నేపథ్యంలో ఆ డిలీట్ చేసిన చార్ట్స్ అంతా కూడా రికవరీ చేసే పనిలో నిమగ్నమై ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని పలు కీలక ఆధారాలు అయితే సేకరించారు. కానీ స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా సైలెంట్గా ఒక్కొక్కరిని కూడా అదుపులో తీసుకుంటున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక జ్యోతి మల్హోత్రా కేసులో విచారణ జరుపుతున్న కొద్ది కీలక విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. జ్యోతి వాట్సాప్ చాట్ను డీకోడ్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అధికారులకు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మరి ఈ కేసులో ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. ఇక మరికొన్ని